క్రైస్తవ మతంలోకి మారిన దళితులకి కులం ఉండదని, రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు వారికి వర్తించవని ఒక తీర్పు ఇచ్చిన విషయం భారతదేశం అంతా తెలిసింది. ఈ తీర్పు తర్వాత అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి. కొందరు మేధావులు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ మాసమంతా అంబేద్కర్కు సంబంధించిన, మహాత్మా జ్యోతిరావు సంబంధించిన, బాబు జగజీవన్ రామ్ ఇలా ఒక ముగ్గురు మహనీయులు పుట్టిన నెల ఇది. దేశమంతా వారి జయంత్యుత్సవాలను జరుపుతూ ఉంది. 5వ తారీఖు నాడు జగజీవన్ రామ్ జయంత్యుత్సవం అయిపోయింది. 11వ తారీఖు నిన్న మహాత్మా జ్యోతిరావు జయంతి అయిపోయింది. 14వ తారీఖు నాడు అంబేద్కర్ జయంతి ఇవాళ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక విషయం మీ దృష్టికి తీసుకురావాలనుకో. సుప్రీంకోర్టు తీర్పు క్రైస్తవ మతము, దళితులకు సంబంధించి ముఖ్యంగా ఎస్సీలు, షెడ్యూల్డ్ క్యాస్ట్కు సంబంధించిన వారికి కులం వర్తించదని, రాజ్యాంగ ఫలాలు దక్కవనే ఈ విషయం మీద ఎక్కువ చర్చ జరుగుతుంది కనుక అసలు మతం విషయంలో అంబేద్కర్ అభిప్రాయాలు చాలా విస్తారంగా రాసి ఉన్నాడు ఆయన. హిందూ మతంలో చిక్కుముడులు అని ఒక పుస్తకం ఉంది. మీరు ఎవరైనా చదవచ్చు ఆ పుస్తకాన్ని. వేదాలలో ఏముంది అని మరో పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని కూడా మీరు చదవచ్చు. కుల నిర్మూలన అని మరో పుస్తకం ఉంది. ఈ పుస్తకాన్ని కూడా మీరందరూ చదవచ్చు. ఈ పుస్తకాలను చదవటం వలన మతానికి సంబంధించిన విస్తృతమైన అధ్యయనము, చర్చ, రచన అంబేద్కర్ చేసి ఉన్నాడు. కొన్ని విషయాలు ఈ సందర్భంగా మీతో పంచుకుంటాను. 1927లో మహద్ చెరువు ఉద్యమం జరిగిన తర్వాత మహారాష్ట్రలో మహద్ అనే మున్సిపాలిటీలో నీళ్ల కోసం, ఆ చెరువులో దళితులు నీళ్లు తాగడం కోసం జరిగినటువంటి పోరాటం అది. ఆ పోరాట నేపథ్యం చూసినప్పుడు పంచభూతాలలో నీరు చాలా ప్రధానమైనది కనుక ఆ నీటి కోసమే ఒక పెద్ద యుద్ధం జరిగింది. దాని తర్వాత నిజానికి అంబేద్కర్ ప్రధానంగా మాస్ను కదిలించి ఆ మాస్ కార్యకలాపాల్లో పాల్గొనటం అనేది చాలా ముఖ్యమైన సంఘటనగా మహద్ చెరువు పోరాటాన్ని చెబుతారు. ఆ మహద్ గ్రామంలో ఉన్న, చుట్టుపక్కల ఉన్న కొద్దిమంది షెడ్యూల్డ్ క్యాస్ట్ సంబంధించిన కొన్ని సంఘాలు కలిసి ఆ సభను ఏర్పాటు చేశాయి. నిజానికి అంబేద్కర్ అక్కడికి ఒక గెస్టుగా వెళ్ళాడు. గెస్టుగా వెళ్ళిన తర్వాత ఆ పోరాటానికి నాయకత్వం వహించవలసి వచ్చింది. ఉపన్యాసకుడిగా వెళ్ళాడు. అందుకోసం అంబేద్కర్ అక్కడి నుంచి అసలుకి ఈ సమాజం ఎందుకు తన వర్గాన్ని మనుషులుగా చూడటం లేదనే ప్రశ్న రోజు రోజుకి పెరుగుతూ పోయింది. ఆ క్రమంలో హిందూ మతంలో ఉండబట్టే కదా ఈ కుల వ్యవస్థ ఇలా మమ్మల్ని వెంటబడి తరుముతుంది అనే ఆలోచన మెల్లగా అంబేద్కర్ ఈ ఆలోచన స్రవంతిలోకి ప్రవేశించింది. 1929 మే 29వ తారీఖు నాడు హిందూ మతం నుంచి అంబేద్కర్ వేరుపడాలే అనే ఆలోచన ఒకటి మెల్లగా ప్రారంభమైందని ఆయన అనేక రచనలు చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. 1918 నుంచి తన కార్యాచరణ మొదలైంది. ఇండియాలో చదువులు అయిపోయిన తర్వాత భారతదేశానికి వచ్చి సామాజిక రంగంలో తన కార్యాచరణ మొదలుపెట్టి ప్రజల్ని సమీకరించి పోరాటం చేస్తున్న ఒక సందర్భంలో మహద్ చెరువు పోరాటం అతి ముఖ్యమైన పోరాటంగా మనం చూస్తాం. ఆ పోరాటానికి ఆయన నాయకత్వం వహించాడు. 1929 అంటే ఆయన ప్రజారంగంలోకి వచ్చి, ప్రజా జీవితంలోకి వచ్చి పోరాటాన్ని మొదలుపెట్టి 10 ఏళ్ళు అయిందనుకోవచ్చు. ఈ 10 ఏళ్ల కాలంలో కొన్ని అనుభవాల్ని గడించాడు. ఈ అనుభవాల నేపథ్యంలో నుంచి కుల వ్యవస్థకి ప్రధాన కారణం హిందూ మతం అనే విషయం ఆయనకు అర్థమైంది. ఆ హిందూ మతం నుంచి వేరుపడాలి అనే ఆలోచన కూడా మెల్లగా ప్రారంభమైంది. భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి సందర్భాలు, వేరే మతాన్ని స్వీకరించాలి, ఈ మతం నుంచి వేరుపడి, భిన్నమైన మతాల నుంచి ఒత్తిడి కూడా వచ్చింది, అభ్యర్థనలు కూడా వచ్చాయి. 1930లో నాగపూర్లో అణగారిన వర్గాల సభ ఒకటి జరిగింది. నాగపూర్ అనగానే అందరికీ గుర్తుకు రావాల్సింది ఆర్ఎస్ఎస్ పుట్టినటువంటి నగరం అది. ఆ టౌన్ వేదికగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తన అభిప్రాయాలని, తన సిద్ధాంతాన్ని, తన ఆలోచనని ప్రపంచంతో సంభాషించింది. అక్కడే నాగపూర్, దాని పరిసర ప్రాంతాల్లో మహాత్మా జ్యోతిరావు పూలే 1848 నుంచి పోరాటాన్ని మొదలుపెట్టి 1890 ఆయన మరణించే వరకు నాగపూర్ కేంద్రంగా, దాని చుట్టుపక్కల ప్రాంతాల కేంద్రంగా పనిచేశాడు. అంబేద్కర్ కూడా నాగపూర్ కేంద్రంగా పనిచేశాడు. అంటే భారతదేశంలో ప్రధానమైన స్రవంతులుగా ఉండే 2 ఆలోచన, 2 భావజాలాలు నాగపూర్ కేంద్రంగా పనిచేశాయి. అందుకే అంబేద్కర్ 1930లో నాగపూర్లో జరిగిన అణగారిన వర్గాల సభలో మాట్లాడి, ఆ సభ అయిపోయిన తర్వాత ఒక సమస్య ఉత్పన్నమైంది. హిందూ మతంలో సమస్యలు ఉన్నాయి, కానీ ఈ హిందూ మతాన్ని విడిచి వెళ్ళటం వలన ఈ సమస్యలు పరిష్కరించబడతాయా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఆయనకి ఏర్పడింది. అందుకే తన ఆలోచనలన్నీ ముసురుకుంటున్నప్పుడు ఏది సరైన ఆలోచనని తేల్చుకోవడానికి కొంత సమయాన్ని తీసుకునేవాడు అంబేద్కర్. కొన్ని సందర్భాల్లో వేగంగా
వచ్చిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయినా తన అధ్యయనం వలన తర్వాతి కాలంలో ఆ ప్రశ్నలకి సమాధానాలు చెప్పగలిగాడు. 1933 వచ్చే నాటికి అంటే ఇంకొక 3 సంవత్సరాలు వ్యవధి తీసుకున్నాడు. 33లో ఒక వార్త వచ్చింది. అంబేద్కరు ఇస్లాం మతాన్ని స్వీకరించబోతున్నాడని ఒక వార్త వచ్చింది. ఎప్పుడైతే ఈ వార్త వచ్చిందో ఒక పెద్ద సంచలనం జరిగింది. మరోవైపు క్రైస్తవ మతాన్ని స్వీకరించబోతున్నాడని మరో వార్త వచ్చింది. ఈ వార్తల నేపథ్యంలో ఇస్లాం మత పెద్దల నుంచి, క్రైస్తవ మత పెద్దల నుంచి అంబేద్కర్కు అభ్యర్థనలు కూడా వచ్చాయి. అదేవిధంగా సిక్కు మతం నుంచి కూడా అభ్యర్థనలు వచ్చాయి. బౌద్ధ మతం నుంచి అభ్యర్థనలు వచ్చాయి. అన్ని మతాల నుంచి అభ్యర్థనలు వేగంగా అంబేద్కర్ మీద ఒత్తిడి పెట్టే ఒకానొక స్థితిలోకి అంబేద్కర్ నెట్టబడ్డాడు. ఆ సందర్భంలో ఆయన ఒక మాట అన్నాడు. ఇవన్నీ పరిశీలించిన తర్వాత హిందూ మత పెద్దలందరూ అంబేద్కర్ మీద ఒత్తిడి కూడా పెట్టారు, మీరు హిందూ మతాన్ని వదిలేసి ఇతర మతాల్లోకి వెళ్ళొద్దు అని. కానీ అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నేను హిందూ మతంలో పుట్టాను కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో హిందువుగా మరణించదలుచుకోలేదు అన్నాడు. 30ల నాటికి ఆయన అభిప్రాయాలు ఏమిటంటే ఈ మతాన్ని వదిలేసిపోయినంత మాత్రాన ఈ పీడన వదులుతుందా అనే ఒక సందేహం ఉండింది. 33 వచ్చే నాటికి మాత్రం నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మరణించను అనే ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి వచ్చాడు. ఎప్పుడైతే ప్రకటన చేశాడో చాలామంది భయాందోళనకు గురయ్యారు, ఆశ్చర్యానికి గురయ్యాడు. ఎందుకంటే భారతదేశంలో ఒక 6 కోట్ల మందికి అంబేద్కర్ ప్రతినిధిగా ఉన్నాడు. రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాడు. అణగారిన వర్గాలందరినీ ఏకం చేస్తూ ఉన్నాడు. ఈ అణగారిన వర్గాలన్నీ అంబేద్కర్ మార్గంలో నడుస్తే ఈ దేశానికి ఒక పెద్ద ప్రమాదం ఉండే అవకాశం ఉందని అందరూ చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ క్రమంలో హిందూ మతాన్ని వీడుతున్నట్లుగా ఆయన ఎప్పుడైతే ప్రకటన చేశాడో ఆ ప్రకటనకు భయపడినటువంటి కొందరు, కొన్ని పేర్లు మీకు ఇక్కడ ప్రస్తావన చేస్తాను నేను. వాళ్ళు ఆనాడు అంబేద్కర్ దగ్గరికి వచ్చి అనేక చర్చలు చేశారు. ఆ చర్చలు చేసినటువంటి వాళ్ళలో హిందూ మత పెద్దలు, సంఘ సంస్కర్తలు, కేల్కర్, భోపాల్కర్, చిత్రప్ శాస్త్రి, ఎస్ఎం మాటే, వీళ్ళందరూ అంబేద్కర్తో చర్చలు చేసిన వాళ్ళు. మహారాష్ట్ర, నాగపూర్ కేంద్రంగా హిందూ మతాన్ని వీడొద్దు అని. అంబేద్కర్ హిందూ మతాన్ని వీడొద్దు అన్నప్పుడు మహాత్మా గాంధీ ఏమన్నాడో కూడా మీకు వినిపిస్తాను నేను. మహాత్మా గాంధీ ఏమన్నాడంటే చూడండి, మతం అనేది ఇది దురదృష్టకరమైన సంఘటన. అంబేద్కర్ హిందూ మతాన్ని వీడుతున్నానని చేసిన ప్రకటన దురదృష్టకరమైన సంఘటన. మతం అన్నది శరీర దేహం కంటే కూడా అంతర్గతమైన విషయం. విశ్వాసాలను మార్చుకోవటం వల్ల వనగూడే ప్రయోజనాలు ఏమీ ఉండవు. ఇంకా ఏమన్నాడు గాంధీ అంటే, మతం అనేది బేరం వాడే వస్తువు కాదు, ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన అంబేద్కర్లో ఏర్పడింది అన్నాడు. సావర్కర్ అణగారిన వర్గాలను ఒక హెచ్చరిక చేస్తూ భారతదేశంలో క్రైస్తవ మతంలో కానీ ఇస్లాం మతంలో కానీ వారు సమానత్వం పొందే అవకాశం లేదని ఆయన ఒక ప్రతిపాదన, తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సమానత్వం కోసం అంబేద్కరు ధీరుడిలాగా పోరాటం చేయాలి తప్ప ఇతర మతాన్ని స్వీకరించొద్దు అని వీళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎన్ని అభిప్రాయాలు వ్యక్తం చేసినా ఆయన మొదటి నుంచి ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో ఉన్నాడు గనక ఈ అన్ని మతాలకు సంబంధించి వీటిని పక్కన పెట్టి ఒక ప్రధానమైన ఒత్తిడి వచ్చింది. హిందూ మహాసభ నాయకుడు మూంజే అంబేద్కర్ ముందు ఒక ప్రతిపాదన పెట్టాడు. ఏమిటి అంటే, మీరు ఒకవేళ మతం మారేటట్లుంటే సిక్కు మతంలోకి వెళ్ళండి. ఇస్లాం మతంలోకి వెళితే ముస్లింలు ఇప్పుడున్న సంఖ్య కన్నా 2 అయ్యే అవకాశం ఉంది, అది దేశానికి ప్రమాదము. కనుక మీరు క్రైస్తవ మతంలోకి వెళితే అది విదేశీ మతము. భారతదేశంలోనే పుట్టి పెరిగిన మతం సిక్కు మతం గనక ఆ సిక్కు మతంలోకి వెళ్ళండి మీరని ఒక ప్రతిపాదన చేశాడు మూంజే. నిజానికి ఈ ప్రతిపాదనని సావర్కర్, గాంధీ, మదన్ మోహన్ మాలవ్య వ్యతిరేకించారు. కానీ అంబేద్కర్కు ఈ ప్రతిపాదన ముందుకొచ్చినప్పుడు ఆయన సిక్కు మతం వైపు మొగ్గు చూపలేదు. కానీ చాలామంది అంటరాని ప్రజలు సిక్కు మతంలోకి పోయిన సంఘటన మనకు కనిపిస్తుంది. ఇవాళ పంజాబ్ రాష్ట్రంలో 33% ఉన్నారు దళితులు. 33% ఆ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలని నిర్ణయించగలిగిన స్థాయిలో అక్కడ ఉన్నారు. అంటే ఆ రోజుల్లో ఇన్ని చర్చలు జరగటం మూలంగా కొందరు ఆ మతంలోకి వెళ్ళారు. అయితే చివరికి ఆయన అంబేద్కర్ చదువుకుంటున్న రోజుల్లో నుంచి బుద్ధుడి మీద అచంచలమైన విశ్వాసం ఉంది. బుద్ధుడి ఆలోచనలు బాల్యంలోనే ఆయన మీద ప్రభావం వేశాయి. అందుకే తన 3 గురువులు అని చెప్పుకున్నాడు, బుద్ధుడు, కబీరు, మహాత్మా జ్యోతిరావు పూలే. తన మొదటి గురువు బుద్ధుడు గనక ఆ బుద్ధుడు చెప్పిన ఆలోచనలు, ఆయన సిద్ధాంతం నచ్చినటువంటి అంబేద్కర్ ఈ బౌద్ధ మతంలో కుల ప్రస్తావన లేదు, దేవుడి ప్రస్తావన లేదు, సమానత్వ ప్రస్తావన ఉంది, శాంతి ఉంది, సమత ఉంది, కనుక బౌద్ధ మతంలో చేరాలని ఆయన నిర్ణయం తీసుకొని 1956 అక్టోబర్ 14వ తారీఖు
అంటే దసరా పండుగ రోజు ఆయన కొన్ని లక్షల మంది ప్రజలతో వారి సమక్షంలో బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఇన్ని మతాల వైపు నుంచి ఆయన మీద ఒత్తిడి వచ్చినా, చర్చలు వచ్చినా, అభ్యర్థనలు వచ్చినా హిందూ మతాన్ని వీడొద్దని చెప్పిన ఆయన వీళ్ళందరి అభిప్రాయాలను పక్కన పెట్టి ఈవెన్ సిక్కు మతంలో చేరు సేఫ్ సైడ్గా ఉంటుందని చెప్పిన దాన్ని కూడా అంగీకరించకుండా హేతుబద్ధమైన ఒక ఆలోచన విధానాన్ని అంబేద్కర్ అనుసరించాడు. ఇవాళ ఆలోచించే మనం అందరం అంబేద్కర్ వారసులుగా, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళుగా, ఆయన భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేసేవాళ్ళుగా, మతం విషయంలో ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి అనేది అంబేద్కర్ నుంచి ఆయన జయంతి జరుపుకుంటున్న నేపథ్యంలో దీన్ని గ్రహించవలసిన అవసరం ఉందని కోరుకుంటున్నాను.